అందరికీ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇక షష్టిపూర్తి సిరీస్లో ఇది వచ్చి 5th సిరీస్ అండి. ఇదిగోండి, నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మీకు చెప్పాలండి. అది ఎవరో కాదు, మా పిన్ని గారు. ఈవిడేనండి. యాక్చువల్గా మా అత్తగారు వాళ్ళు నలుగురు అక్కా చెల్లెళ్ళు. అయితే మా అత్తగారికి సొంత తోడబుట్టిన అన్నదమ్ములు లేరనమాట. ఈవిడ వచ్చేసేసి మా అత్తగారికి పిన్నిగారి కోడలు. సో అయినప్పటికీ వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు మా నలుగురు అత్తగారిని చాలా బాగా చూస్తారండి. సో మంచిలో అయినా చెడులో అయినా ప్రతి సందర్భంలోనూ వాళ్ళు చాలా అండగా నుంచుంటారండి. నిజంగా మగవాళ్ళు సంపాదిస్తారు, ఏదైనా చేయగలుగుతారు అనుకోవటం చాలా తప్పండి. ఆడవాళ్ళు సపోర్ట్ లేదే మగవాళ్ళు అయితే ఏమీ చేయలేరండి. ఆ విషయం అయితే నేను బల్లగుద్ది చెప్తా. మా పిన్ని గారు కూడా యాక్చువల్గా హెల్త్ చెకప్ మీద హైదరాబాద్ వెళ్ళారు. బట్ మా అత్తగారి జీవితంలో ఇంత సంతోషమైన కార్యక్రమం జరుగుతుంది, నేను ఈ కార్యక్రమంలో కంపల్సరిగా పాలు పంచుకోవాలి అని అన్న ఉద్దేశంగా పిన్నిగారు ముందు రోజు రాత్రి బస్కి వచ్చేసారండి. వాళ్ళ అబ్బాయి నెక్స్ట్ డే వెళ్దాం నేను కార్లో తీసుకెళ్తాను అన్నా కూడా మా కోసం మా అత్తగారికి ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతుంది, నేను దగ్గరుండి నా ఆడపడుచు కార్యక్రమం చూడాలి అని చెప్పి వచ్చేసారనమాట. ఇదిగోండి, ఈవిడ వచ్చేసి మా చిన్నత్తగారు అమ్మాయి. అలాగే వెనకాల కొంచెం ఆరెంజ్ కలర్ శారీ ఉన్నారు కదా, ఆవిడేమో మా మామయ్య గారికి పెద్ద చెల్లెలు వాళ్ళ అమ్మాయి అనమాట. సో వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మా అత్తగారు మామగారు జీవితంలో ఇంత సంతోషం జరుగుతున్నందుకు చూడటానికి చక్కగా వచ్చారండి. నిజంగా ఆడవాళ్ళు కనుక మగవాళ్ళ వెనక నుంచుని ప్రతి పని చేయకపోతే మగవాళ్ళు ఏమీ చేయలేరండి. వాళ్ళు కోట్లు సంపాదించినా సరే. ఎందుకంటే నేను మా అమ్మగారి విషయంలో చూశాను, అలాగే ఇప్పుడు చెప్పాను కదా మా పిన్ని గారి విషయంలో చూశాను. ఈయన మా సార్ అన్నమాట, శంకర్రావు గారు. సార్ కూడా మేము పిలిచామని ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని మా ఇంట్లో భోజనం చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ చుట్టాలని కూడా చాలా వరకు నేను మిస్ చేశాను. అయినప్పటికీ మా అత్తగారికి మామగారికి నియర్ అండ్ డియర్, అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కొంతమంది వరకే చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా ఇంట్లోనే చేశాం కాబట్టి ప్లేస్ తక్కువ ఉంది. సో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయాలి, ఇక క్రౌడ్ ఎక్కువైతే వాళ్ళు ఎంజాయ్ చేయలేరు కదా అన్న ఉద్దేశంగా అన్నమాట. సో ఇన్విటేషన్ని చక్కగా రిసీవ్ చేసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇది ఫైనలీ పుష్పాల వారి షష్టిపూర్తి సందడి. సో మీరందరూ ఈ సిరీస్ని బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ఫైనలీ భోజనాల్లో ఏంటంటే ఉలోచారు విత్ క్రీమ్ కూడా ఉందండి. సో అది వడ్డన్లో బంతిలో వెళ్ళిపోవటం వల్ల నేను అది తీయలేకపోయాను. సో అదైతే క్యాప్చర్ చేయలేదు, ఏమనుకోకండి. సో ఫైనలీ అరిటాకు భోజనం పెట్టామన్నమాట, వ్రతం కాబట్టి. సో మీకు ఎలా అనిపించింది ఈ సిరీస్ మొత్తం కూడా కామెంట్స్ చేయండి. ఆడవాళ్ళ విషయంలో నేను చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా అది కూడా కామెంట్స్ చేయండి. ముందుగా ఈ వీడియోకి ఒక